బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు భరోసా నిధులలో పెట్టారంటూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లూరి రాజు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో రైతులను దగ్గర చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని, తెలంగాణ ప్రజలను అడుగడుగునా ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతు భరోసా పథకం కింద ఇస్తానన్న 15,000 రూపాయలు దేవుడెరుకు, అసలు 12,000 రూపాయలైనా ఇస్తారా అనే ఆందోళనలో రైతులు ఉన్నారని, వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తానని స్వయంగా రాహుల్ గాంధీ వారి ప్రసంగంలో చెప్పడం జరిగిందని, మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడే మాట తప్పితే మరి 6 గ్యారెంటీల సంగతి ఏందని ప్రశ్నించడం జరిగింది. సాగు కబురు సలహా చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ముష్టి 10,000 ఏందా, మేము 15 ఇస్తామని నరికిన పెద్ద మనిషి నిన్న సాగు కబురు సల్లగా చెప్పి 12,000 ఇస్తామని చెప్పేసి అది కూడా ఎంతమందికి ఇస్తాడు, ఎన్ని ఎకరాలకు ఇస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు. ఎప్పటి నుంచి ఇస్తాడు? మొన్న 15 ఇది ఈ జనవరి 15 అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 26 అంటుండు. మళ్ళీ 26 తర్వాత ఇంకెంత అవుతుందో తెలియదు. ఇప్పటికే రెండు పంటలకు రైతు బంధును ఎగగొట్టిన నాయకులు రేపు చేస్తారని కూడా గ్యారెంటీ లేదు. అంతేకాదు 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కూడా అన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలామంది కూడా మరి మాఫీ అవుతాయని చెప్పి వాళ్ళు అక్కడిక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి డబ్బులు కట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పటికీ ఆ మాఫీ అనేది దిక్కు లేదు. అది అవుతుందో కాదో గ్యారెంటీ లేదు. 2 లక్షల పైన ఉన్నాయి కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి అందరికీ కూడా వెంటనే 2 లక్షల వరకు వేసి రుణమాఫీ చేయాలి. అంతేకాదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి 15,000 ఏదైతే రైతు భరోసా ఈ రైతు బంధుని మార్చి రైతు భరోసా ఇస్తామని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా వెంటనే గత 2 పంటలు ప్లస్ ఈ పంట 3 పంటలు కలిపి కూడా ఎకరాకు 15,000 చొప్పున ఖచ్చితంగా అయ్యాలి. లేకపోతే ప్రజలకు ఇప్పటికే చాలా మోసం చేసిండు. ఆయన చేసినటువంటి ఏది ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొత్తం అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. అన్ని బిజినెస్ కూడా దెబ్బతిన్నాయి. ప్రతిది కూడా ఏది కూడా ఏది రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో ఏది కూడా మనీ రొటేషన్ కాక పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనం పట్టించినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాదు కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకులు కూడా చాలా వరకు ఏది అద్దుమీరిన మాటలు మాట్లాడుతారు. పని దగ్గర చూపించండి, పని దగ్గర చూపించి పనితనం చూపించండి. ఏదైతే 6 గ్యారెంటీలు చేసిరో మహిళలకు 25,000 ఇస్తామన్నారు. ఏమైంది? మహిళలకు ఆటో డ్రైవర్లను ఆదుకోవడమని చెప్పి అది ఎటువైంది? తర్వాత 6,000 స్కూటీ ఇస్తామన్నారు. అది ఎటువైంది? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలులకు, వీళ్ళకు ఏది భర్తలు చనిపోయిన వాళ్ళు. అది ఎటువైంది? ఏది వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామన్నమాట. అది ఎటువైంది? ఏది తులం బంగారం కళ్యాణ లక్ష్మి గదేందా మేము లక్ష కాదు, మేము వస్తే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది ఎటువైంది? ఈ ఏకుడు పీకుడు అంతా ఎక్కడ పోయింది? దయచేసి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామాలలో అందరంలో కానీ రైతులు ధర్నా చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకి అనుగుణంగానే ఈరోజు మనం ఇక్కడ రైతులతో ధర్నా చేయడం, అదేవిధంగా పత్రికా విలేకరులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే సంవత్సరం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కానికి చేతల ప్రభుత్వం కాదనేది జనమంతా అర్థమైపోయింది. జనంలో ఈ విషయంలో టాక్ నడుస్తూ ఉంది, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అనవసరంగా మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు విని మనం ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి ఇట్లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పథకం వాళ్ళు చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ముఖ్యంగా రైతుల విషయంలో చూసినట్టయితే రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు విషయంలో మరి ఆనాడు వరంగల్లో చేసిన డిక్లరేషన్లో మరి 7,000 సంవత్సరానికి 15,000 రూపాయలతో